ప్రస్తుతం ఇక్కడ హైదనార్ దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో మనం ఇక్కడ ఉన్నాము. స్థానికులు ఇక్కడ చాలా వరకు గుడిసెలు తగలబడిపోయి మనం ఇప్పుడు ప్రస్తుతం ఒక గుడిసె దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చూస్తే బీరువాలు మొత్తం 2 బీరువాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ 2 బీరువాలు అగ్నికి ఆగుతాయినట్టునే. వాళ్ళని వెళ్ళి అడుగుదాం అసలు వాళ్ళు ఎట్లా అయింది ఏం కథని. చెప్పండి అమ్మా, అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు మీరు ఉన్నారమ్మా? అసలు ఎన్ని గంటలకు జరిగిందమ్మా అగ్ని ప్రమాదం? ఎట్లా ఏమో తెలియదండి. ఫోన్ చేస్తే మా పిల్లలు పోగొస్తుందని చెప్పారు. పనికాంచి ఊరుకొచ్చినాం. ఇక ఇక్కడ చూస్తే మనకి 2 బీరువాలు నిండా అసలు బట్టలు కానీ ఏది లేకుండా మొత్తం బూడిద మిగిలింది. లాస్ట్ వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు, వాళ్ళు ఏంది ఏం కదా అన్నది. పేదవాళ్ళ బతుకులు ఇంతే. ఇక మా వల్ల దేశం మీద బాగుపడుతుంది ఓట్ల వల్ల, కానీ మా జీవితాలు మాత్రం బొగ్గిపాలు అయిపోతుంది. ఊకే కమ్మలు కుదబెట్టి అన్ని కుదబెట్టి గురి చేసుకుంటే ఇటు నాశనం చేసేది. ఎందుకు మరి మా ఓట్లు వాళ్ళకి అవసరం? మా వల్ల వాళ్ళు బాగుపడుతున్నాం, మేము నాశనం అయిపోతున్నాం. ఎందుకు మరి సమాజంతో మీకు? ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏమైనా ఆర్థికంగా ఏమైనా సాయం కోరుతున్నారమ్మా? ఏం సాయం కొడితే ఏం బాగుపడుతుంది సార్? మా గుండెలు బద్దలైపోయి కష్టపడి రక్కని ఉంటున్నాం. ఎండాకాలంక నిప్పు లేకుండా ఏం లేకుండా ఎవరు బాగు చేస్తుర్రు? ఏమి ఇస్తుర్రా? ఎలక్షన్లు అప్పుడు వచ్చి చేతులు పట్టుకుంటారు కానీ ఇస్తుర్రా? డబుల్ బెడ్రూమ్లు అన్నా ఎవరు చస్తున్నా డబుల్ బెడ్రూమ్లల్లో మమ్మల్ని ఏమి ఇక్కడ వస్తుర్రు? ఎండకు లేకనే కదా ఇక్కడ పడి చస్తున్నాం. సంసారం అంతా బొగ్గిపాలు అయిపోయింది. వచ్చేటప్పుడు ఆటోలో మీకు ఆ బైక్ మీద వస్తున్నాం, అప్పుడు 2 కార్లు గుద్దుకుంటుండే. ఈడ బుగ్గి అయిపోతుందని చెప్తాడు, ఆడ మా శవాలు వెళ్ళిపోతున్నాయి. ఏ సుఖం? మా వల్ల ఓళ్ళు బాగుపడుతున్నారు, ఎవరి వల్ల మేము బాగుపడుతున్నామా? లేకపోతే కనీసం ఓట్లప్పుడన్నా ఉన్న రెస్పెక్ట్ మనుషుల మీద ఎవరికి ఇస్తుర్రు? మాకు న్యాయం జరిగేదాకా ఇట్లే ఉంటారు, నీళ్ళు తాక్కుంటా. జరగాల్సిన వాళ్ళు ఎవరైతే రావాలో ముందుకు రావాలో వాళ్ళే. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓ తల్లి ఆవేదనకు గురవుతుంది. చాలా వరకు ఇక్కడ తన సామాను కాదు ఏది లేకుండా మొత్తం బుగ్గిపాలు అయిపోయింది. ఇక్కడ రాజు మొత్తం 2 బీరువాలు ఉంటే 2 బీరువాళ్ళు అసలు ఏం మిగలకుండా మొత్తం బూడిద ఎక్కడ చూసినా బూడిదనే ఉంది. ఈ బీరువాలు చదువుకునే పుస్తకాల కాడికెళ్ళి గాజులు గాజులు ఉన్నట్టు అన్నీ టోటల్గా మొత్తం అంతా బొగ్గు మిగిలింది. లాస్ట్ దీనిపైన ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన రావాలని తొందరగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అయితే ఓకేనా? లైట్ వస్తుందా? ఇక్కడ చూడండి గాజులు చూడండి. అసలు గాజులు కాదు కదా, అవి మొత్తం ఎలా అయిపోయాయి అంటే రబ్బర్ ప్లాస్టిక్ మిగిలిపోయింది. దాన్ని పట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. దీనిపై చూస్తే కింద ఇందులో చూస్తే ఇక్కడ బట్టలు చీరలు బంగారు నగలు కూడా ఉన్నట్టే ఆ బంగారం గిట్ట మిగిలిపోయి బూడిద అయిపోయింది. లాస్ట్ ఇక్కడ బట్టలు చూస్తే బట్టలు కాదు కదా, పిల్లలు చదువుకునే పుస్తకాలు ఆడుకునే ఇట్లు చాలా వరకు బూడిద మిగిలింది. ఇక్కడ ఉన్న వాళ్ళు పేదలు మొత్తము ఇక్కడ ఉన్నదే పేదలు. రాష్ట్రంలో ఎక్కడో నుంచి హైదరాబాద్కి పుట్టగూడు కోసం వచ్చారు. అవుట్స్కట్లో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్లో ఇక్కడ బండ్లగూడ జాగిర్ పరిధిలో వీళ్ళు గుడిసెలు వేసుకొని ఉందామని వస్తే ఇక్కడ అగ్నికి ఆవుతైపోయారు. వీళ్ళ జీవితాలు ఇలా అవుతాయని వీళ్ళు కూడా కల్లో కనలేదు. ఎంతోమంది పుస్తలు అమ్ముకోనో పూల షోలో కమ్మలు అమ్ముకోనో గుడిసెలు వేసుకున్నారు. 4 గుడిసెలు వేసుకుంటే నాకు ఆధారం ఉంటుంది. ఇక్కడ పండ్ల మార్కెట్లో పని చేస్తున్నా, లేకపోతే బస్ స్టాండ్లో ఉడుస్తున్నా, లేదంటే షాప్లో కిరాణా షాప్ చేస్తున్నా, ఏదో చేస్తున్నాను, ఇళ్ళలో పని చేస్తున్నా, ఏదో బతుకు తెరువు కోసం పట్టణంకి వస్తే ఇక్కడికి వస్తే ఈ అగ్నికి ఆవుతం అవుతాం అనుకోలేదు అంటున్నాను. ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్నట్టే జీవో నెంబర్ 10లో ఈ ల్యాండ్ అనేది ఉంది. ఈ జీవో నెంబర్ 10ని తీసేసి వీళ్ళకి పక్కా ఇండ్లు ఇవ్వాలా, లేకపోతే ల్యాండ్ అలొకేట్ చేయాలా అని చెప్పి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థానికుల డిమాండ్ ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం ఈ ల్యాండ్ అనేది మన ఎంఆర్ఓ గారు వచ్చారు. మరి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి వాళ్ళని అడగాల్సి ఉంది. వాళ్ళని అడిగిన తర్వాత మనం తర్వాత తీసుకుందాం.